లాస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నవంబర్లో నాకు కాఫ్ రావడం జరిగింది. చాలా సివియర్ కాఫ్, అంటే చాలా గట్టిగా వస్తుంది అది. అది ఆ సౌండ్ వినే వాళ్ళంతా ఏంటది అని అడిగేవాళ్ళు. అలా 3 months నేను కాలేజ్కి పోలేదు. యాక్చువల్లీ తిరుపతిలోనే హాస్పిటల్స్ చూస్తే వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, యూజ్ చేశాను, అయినా తగ్గలేదు. మళ్ళీ సిఎంసి రాణి స్పెషలిస్ట్కి వెళ్ళాను. అప్పటికి కూడా వాళ్ళు మెడిసిన్స్ తప్పు యూజ్ చేస్తున్నారు, బాగా యూజ్ చేయండి అని చెప్పారు. అది యూజ్ చేసినా కూడా నాకు తగ్గలేదు, అంతే అలానే ఉంది కాఫ్. మళ్ళీ తిరుపతిలోనే చూస్తే వాళ్ళు ఒక ఇంజెక్షన్ వేస్తాము, చాలా హై డోస్ అది వేస్తే తగ్గిపోతుంది అన్నారు. ఏ మెడిసిన్స్ యూజ్ చేసినా నాకు తగ్గలేదు. నేను అప్పుడు వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కాబట్టి నా ఏ ఎగ్జామ్స్ నేను అసలు అటెండ్ అవ్వలేదు, అసలు ఏ ఎగ్జామ్ రాయలేదు. అలా 3 months గడిచిపోయింది. నేను 3 months కాలేజ్కి వెళ్ళలేదు. మళ్ళీ అచీవర్స్ 4 మాడ్యూల్లో జరిగే అచీవర్స్ లైవ్ వేస్తారు. ఆ లైవ్లో నేను చూశాను. అలా చూసినప్పుడు చాలామంది సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యంలో చాలామంది ఎన్నో వ్యాధులతో వచ్చి ప్రేయర్ చేసి చాలా మార్పులు వచ్చింది నేను చూశాను. అప్పుడు నేను కూడా అనుకున్నాను, ఓకే మనం కూడా స్కోర్ చేయొచ్చు ప్రేయర్ చేసి అని అనుకున్నాను. అలా నేను మళ్ళీ ఇక్కడ తిరుపతిలో జరిగే అచీవర్స్ కూడా నేను అటెండ్ అయ్యాను. ఇక్కడ వచ్చిన ప్రేయర్ పాయింట్ నాకు హెల్త్ బాగుండాలి, బాగా చదవాలి అని అన్ని ప్రేయర్ పాయింట్స్ నేను రాశాను. ఈడుండే వాళ్ళు ప్రతి ఒక్కరు నా కోసం ప్రేయర్ చేశారు. అలా నేను మళ్ళీ నా ఇంటర్మీడియట్ లాస్ట్ ఫైనల్ 12th ఎగ్జామ్ వచ్చి నేను పబ్లిక్ మార్చ్లో జరిగింది. ఆ మార్చ్లో ప్రతి ఒక్క రోజు చాలా కష్టపడి, అంటే నాకు చాలా కోల్డ్ కూడా ఉండేది, పక్కన లేలేదు అసలు. అసలు మనము లేయాలన్నప్పుడు నా వల్ల కాదు, అంత సివియర్గా ఉండేది నాకు కోల్డ్ కూడా. ఆ తర్వాత నేను ఎంతో కష్టపడి లేచి ప్రేయర్ చేసి ప్రతి ఒక్క ఎగ్జామ్కి నేను ప్రేయర్ చేసి రాసేదాన్ని. నాకు చాలా కష్టమైన సబ్జెక్ట్ వచ్చి సాంస్క్రిట్ ఎంత చదివినా నాకు రాదు. అలా నేను చాలా అందరు చెప్పే టిప్స్ విని నేను నా బుక్లో కూడా రాసుకునేదాన్ని. వర్సెస్ అంతా రాసి నేను ఆ సాంస్క్రిట్ సబ్జెక్ట్ తీసేటప్పుడు నేను ఆ వర్సెస్ చదివి ప్రేయర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని సాంస్క్రిట్ అంతా. నేను ఎంపీసీ గ్రూప్ తీశాను. అలా చాలా కష్టపడి రోజు ప్రేయర్ చేసి నా పబ్లిక్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేశాను. బై గాడ్స్ గ్రేస్ నాకు 1000 out of 1000 నాకు 943 మార్క్స్ వచ్చాయి. ఎంపీసీ తీసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు 2B మ్యాథ్స్ 2B చాలా కష్టమని, కానీ నాకు దాంట్లో అవుట్ ఆఫ్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్లో ఎంసెట్ రాశాను. అది కూడా అంటే నేనేం చదవలేదు, ఏదో నా వల్ల అయ్యేంత వరకు చదివి ప్రేయర్ చేసి రాశాను. అవుట్ ఆఫ్ 3 lakhs పీపుల్లో నాకు 24,000 వచ్చింది. నేను అనుకున్న గ్రూప్లో ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాకు సిద్ధార్థలో నాకు సీట్ రావడం జరిగింది. సూపర్ సిస్టర్. 3 months అసలు ఇంటర్ స్కూల్కి కాలేజ్కి వెళ్ళలేదు. ఇమాజిన్ చేసుకోండి, 3 months మీరు కాలేజ్కి వెళ్ళలేదు అంటే క్లాస్లో ఏం నేర్పారో తెలియదు, ఏం చదవాలో తెలియదు, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో దేవుడికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆ సిస్టర్కి అంత మంచి పర్సెంటేజ్ 1000కి 943 out of 1000. సో మీగా ఒక 3 months అసలు కాలేజ్కి వెళ్ళకుండా ఆమె అంత స్కోర్ చేసిందంటే మీకు ఇంకా 1 month ఉంది కదా, ఆల్మోస్ట్ 1 month ఫర్ ఎగ్జామ్స్. మీరు ప్రార్థన చేస్తే హౌ మచ్ మోర్ కెన్ యూ అచీవ్, రైట్? 1 month ఉంది మీకు ఇంకా. ఇఫ్ యూ ప్రిపేర్ ప్రే, ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమనీ. ఓకే, ఇప్పుడు